గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇష్యూ జెన్యూన్ అనిపిస్తే డెఫినెట్గా మాట్లాడతాను, చెప్తాను, ఇది కావాలని చెప్తాను. ప్రజలు ఏం ఆశిస్తారు మనతో? ఎగ్జాక్ట్లీ ఇదే ట్రాన్స్పరెన్సీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు ఆ నాయకుల మీద కావచ్చు, లేకుంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల మీద పర్సనల్గా ఆరోపణలు వస్తున్నాయి, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఉండేటువంటి అన్ని అంశాల్లో వస్తున్నటువంటి ఆరోపణల మీద ఇంకొక మంత్రి ఎవరో ఎగదోస్తున్నారు, కావాలని లీకులు ఇస్తున్నారు, చేస్తున్నారు. అదే అన్నిటికీ మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మీరు అర్థం చేసుకున్నారు, అన్నిటికీ మూలం సోషల్ మీడియానే. రియల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఎక్కడ విభేదాలు లేవు. మీరు మాట్లాడే కోమటిరెడ్డి విషయంలో కానీ బట్టి గారి విషయంలో సోషల్ మీడియా సృష్టించినటువంటి అగాధం తప్ప వారు చాలా దగ్గర మిత్రులు. వాళ్ళు ఆ మిత్రుల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు, జరిగింది ఏమీ లేదు. అన్యాయం కదా. ఒక మహిళల మీద మీరు వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ వాస్తవం లేనటువంటి న్యూస్ రాసి బాధాకరం కదా. నేను మళ్ళీ చెప్తాను, తప్పు చేస్తే తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ కావాలి. మంత్రి కావచ్చు, రేపు నేను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, తప్పు చేస్తే శిక్ష పడాలి. మనం శిక్ష చేయకుండా ప్రజాక్షేత్రం ప్రజలు శిక్షిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ప్రజలు మంచి ఓడించినట్టు సందర్భాలు ఇవి. సో ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం చేస్తారన్నది చాలా గొప్ప విషయం. ఇది గొప్ప ప్రజాస్వామ్యం. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో ఆచరణ నిర్ణయాలు వస్తూ ఉంటాయి. సో అందుకే ప్రజాక్షేత్రంలో ఎక్కడ తప్పించుకున్నాం, ప్రజాక్షేత్రం తప్పించుకోలేము. తప్పులు చేసిన వాళ్ళం వెయిట్ చేసి చూడాలి. మాకు తెలుసు కూడా, మా మంత్రివర్గంలో చాలామంది పాపం ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి చక్కగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయినా విమర్శలు వస్తాయి, రాజకీయం కాబట్టి వస్తూ ఉంటాయి, ఫేస్ చేస్తూ ఉంటాం. సో విమర్శలు, ఆరోపణలు వీటన్నిటితో పాటుగా ఈ మధ్య కాలంలో కేసులు అనేవి గత సర్కార్ చేసింది. ఫోన్ ట్యాపింగ్లో రేపు మళ్ళీ కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు, సిట్ ముందు హాజరవుతున్నారు. ఇది కేవలం ఒక ఎడతెగని కాలక్షేప కథా చిత్రమో లేకుంటే ఎడతెగని సీరియలో అనేటువంటి భావన. గతంలో పోలీసుల్ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత రాజకీయ నాయకుల్ని ఎలాగైనా చేసి వాళ్ళని జైల్లో పెట్టడానికో, ఇబ్బందులు పెట్టడానికో, డైవర్షన్ కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప there is nothing in it అనే అలాంటి విమర్శలు చేస్తున్న గతం గుర్తు చేసుకోవాలి. డ్రగ్స్ కేసు అయింది, ఎన్నేళ్ళు నడిచింది, అదేం సీరియల్ అది. దేనికన్నా ప్రజాస్వామ్యంలో కొంత సమయం పడుతుంది. మనం రాజరిక పాలన లేవు. రాజు ఆదేశించగానే వాడిని ఉరేసేమంటే ఉరేసే రోజులు కావు ఇవి. ఈజ్ నాట్ గిల్టీ అన్లెస్ ప్రూవెన్. చట్టం ఏం చెప్తుంది? ఎందుకు ఇంత దూర విచారణ జరుగుతాయి మన దగ్గర? నేరం ఒకవేళ మర్డర్ చేసి 10 మందిని మర్డర్ చేసినా శాస్త్రీయంగా అది ప్రూవ్ కావాలి. అది మన చట్టం చెప్తుంది. ఈ సేఫ్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. కేసీఆర్ గారు నేను చాలా సందర్భం చెప్పాను, ఉద్యమంలో ముందుండి ఉద్యమం చేశాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ. ఆయన మొదలు పెట్టుకొని ఇవ్వాల్సిందే ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ఇచ్చింది. అయినప్పటికీ కూడా ముందుండి కేసీఆర్ గారు ఉద్యమంలో ముందున్నారు కాబట్టి వారిని ఉద్యమ నాయకుడిని మేము ఎప్పుడు గౌరవిస్తాం. ముఖ్యమంత్రిగా చాలా లోపాలు జరిగినాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది వారి హయాంలో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరిగే సంభాషణ వినే హక్కు ఎవరికి లేదు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని పరిమితులతో కొంతవరకు పరిమితం. అది టెర్రరిస్ట్ మీదనో, నక్సలైట్ల మీదనో, ఉగ్రవాదం మీదలో చేయాల్సిన ట్యాపింగ్ అది. మా మిత్రుడు మీరు మాట్లాడుకునే సంభాషణలు కూడా వినే హక్కు నీకు ఏ చట్టం ఇవ్వలే. మీరు ఎట్లా ఇంట్రూడ్ అయ్యారు? పోనీ చేశారు, నిజంగా తీవ్రవాదంలో ఉగ్రవాదంలో చేస్తే అర్థం. మీరు మాలాంటి నాయకులు చేశారు. నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఎంక్వైరీ పిలిచినప్పుడు అడిగితే నేను ఏ కారణంగా నా మీద చేశారు అని అడిగాను. మీరు నక్సలైట్లకి సరుకులు ఇతరత సామాగ్రి సప్లై చేసినట్టుగా సమాచారం ఉంది కాబట్టి నా మీద నిఘా పెట్టారు. తెలంగాణ నక్సలైట్లు లేరు ఇప్పుడు. నేను నక్సలైట్లకి సామాగ్రి సప్లై చేస్తున్నాడు అంటే ఒక కారణం కావాలి కాబట్టి అటువంటి కారణం ఉంటే నేను ట్యాపింగ్ చేయాలి. సో అట్లా అందరి మీద అదే పెట్టుంటారు. నక్సలైట్ సానుభూతి పరుడా మీరు? సానుభూతి పరు సరే ఇవాళ ఉన్నట్టు పరిస్థితుల్లో నేను కగారు విషయంలో కూడా నక్సలైట్ సానుభూతి పరంగా మాట్లాడాను. నేనే నక్సలైట్ విక్టిమ్ని. సర్వం ఆస్తులు పోయాయి, చాలా. కానీ ఇవాళ జరిగినట్టు పరిస్థితిలో ఎవరు కూడా చంపడానికి కుదరదని కగారు విషయంలో నేను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా. అదొక వేరే సందర్భం. కానీ నేనేమంటానంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. అది కేసీఆర్ గారి ప్రమేయం ఉన్నా, ఆనాడు మంత్రుల ప్రమేయం ఉన్నా, పోలీస్ అధికారుల ప్రమేయం, డెఫినెట్ శిక్ష పడాలి. ఇప్పుడు సినీతారుల యొక్క
జీవితాలు తొంగి చూసే హక్కు మీకు ఎవరిచ్చారు? పారిశ్రామికవేత్తలు, మీ సొంత ఎమ్మెల్యేలు. ఈ లీకులన్నీ ఎవరిచ్చారు అనేది బీఆర్ఎస్ అడుగుతోంది. ఎవరు కనబడుతుంది కదా, 565 మీద దాదాపుగా, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, 565 మంది మీద పెట్టారు. ఇది ఎట్లా బయటకు వచ్చింది? బయట 10 ఏళ్ళుగా వారు చేశారు. నాకు అనుమానం 2018 ఎలక్షన్లో కూడా ఇదే టెలిఫోన్ వాడి మా సమాచారం తీసుకొని గెలిచే అవకాశం ఉండొచ్చు. వాళ్ళ కర్మ ఏంటంటే పాపము 23 అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు రావడానికి వాళ్ళు యూజ్ చేస్తుంటారు. కానీ ప్రజలు మార్పు వచ్చింది. వాళ్ళ కర్మ ఏంటంటే మేము అధికారం 15 రోజులకి వాళ్ళకి తెలియదు ప్రభుత్వం ఏమారుతుంది, పోయిన ప్రభుత్వానికి ఇచ్చినట్టుగానే ఆ మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి మా ప్రభుత్వానికి ఇచ్చారు. మీ ఆదేశం ప్రకారం ఇంతమంది ఫోన్ ట్యాప్ ఇది సమాచారం అని అట్లా బయటకు వచ్చింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసాము, సిట్ వేసాము, ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇలా కేసీఆర్ నోటీస్ ఇచ్చారంటే ఇచ్చారు. ఎందుకంటే ఆనాడు ఆయనే రాష్ట్రానికి అధినేత కాబట్టి అంత పెద్ద ఒక నేరము ఒక కార్యక్రమం చేయాలంటే అధినేత అనుమతి లేకుండా కాదు కాబట్టి వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు బయటకు వచ్చినాక కేసీఆర్ గిల్టీ ఫీల్ కావచ్చు, లేక బయటకు కూడా రావచ్చు. ఎంక్వైరీ జరగాలి కదా. దాని నోటీస్ ఇస్తే కూడా పెద్ద ఏదో రాజకీయ కక్షను ఇదేదో డైవర్షన్. ఏంది డైవర్ట్ చేసేది? అసలు మీకు ఏముందని డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు రాష్ట్రంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మేమే గెలుస్తూ ఉన్నాము, క్లారిటీ ఉంది. సర్పంచ్ ఎలక్షన్ మేమే గెలిచాము. ఇప్పుడు డైవర్ట్ చేసుకున్నాం, మాకు సమయం పడింది. అసలు ఎలక్షన్లో బిజీలో ఉన్నాము, మేము డైవర్ట్ సిట్టు చేసే పనిలో మేము రోజు ఇన్వాల్వ్ అయిన రోజు ఆదేశించలేం కదా. సిట్టు పని సిట్టు చేసుకుంటూ పోతుంది. ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశం అది. ఎవరిని ఎప్పుడు పిలుస్తారు, సమాచారం తీసుకుంటారు, రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్లో ఎవరు దోషులు వెళ్తే వారికి శిక్ష పడుతుంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది ఇప్పుడు కూడా అనే మాట. నాకు పెద్ద అనుమానము మోడీ గారు చేయించుంటారు. ఎందుకంటే వారి ఎంపీల మీద చాలా పెద్ద నిఘా మోడీ గారిది ఉంటుంది. ఎవరు ఎంపీ ఎక్కడ పోతున్నా మొత్తం డీటెయిల్స్ పోవాలి వాళ్ళకి. ఒక పోర్టల్ ఉంటుంది తెలుసా మీకు? వారి ఇన్ఛార్జీలు కానీ ఎంపీలు కానీ ఫలానా హిమాచల్ పోయారు సపోజ్, ఐ ల్యాండెడ్ ఇన్ సిమ్లా ప్రొసీడింగ్ టు మై ఆఫీస్ అని మొత్తం డీటెయిల్స్ వేస్తూ ఉండాలి వాళ్ళు అట్లా నిఘా పెట్టి నడుపుతారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికో మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము కర్మ లేదు. మాకంత ఆవశ్యకత కూడా లేదు. ఏమొస్తుంది? పరిపాలన చేసుకుంటూ పోతున్నాం, ప్రజలు మెచ్చుకుంటూ ఉన్నారు, ప్రజలు అప్లాడ్ చేస్తూ ఉన్నారు, అన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం. ఇంక మాకంత వెనక్కి తిరిగి ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ హౌస్ అరెస్ట్ చేసిన అవసరం మాకైతే లేదు. సో ఇప్పటికి 3 పార్టీలు అనుకున్నాము మున్సిపల్ ఎన్నికల్లో. కవిత కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి రంగంలోకి దిగుతోంది. తను ఫార్వర్డ్ బ్లాక్లో జాయిన్ అయిందా? నో, తనతో కలిసి ఎన్నికల్లో ఇప్పుడు సంతోషం. ఆవిడ కూడా వారి పార్టీకి నన్ను ఆహ్వానించింది. ఒక పెద్ద నేషనల్ సెక్రటరీ పదవి ఇస్తారు. ఏమంటారు మరి? క్లారిటీ ఏంటంటే ఆవిడ తప్పర్థం చేసుకున్నారేమో, దాన్ని ప్రెస్ మిత్రులు అడిగారు, మాటికి అడుగుతూ ఉన్నారు కవితని ఎప్పుడు చేర్చుకుంటారు అది ఇది. సరే, ఈ అంశం ఇప్పుడు ఆవిడ చేరతానని మమ్మల్ని అడిగింది లేదు, మేము వారిని అప్రోచ్ అయింది లేదు. కాకపోతే ఒక సందర్భంలో ఢిల్లీలో ఒక సీనియర్ నాయకుడు మనం అడిగినారు ఏంటి కవిత విషయము, ఒకవేళ వారు చేరతారంటే మీరు చేర్చుకుంటారనే అంశం అడిగినప్పుడు లేదండి మనకు అవసరం లేదు, పార్టీ బలంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి తగాదా అది మనకు తెలుసు, మీకు తెలుసు ఎందుకు తగాదా అనేది. సో ఆ తగాదాలో మనం తలచం ఎందుకు? తెలంగాణ ప్రజలు చాలా సెంటిమెంటల్ ప్రజలు, వాళ్ళ తగాదాలో వాళ్ళ ఫ్యామిలీ గొడవలో మనకేం సంబంధం అనే రకంగా సున్నితంగా దాన్ని క్లోజ్ చేసాము. సో ఇది జరిగింది. మీరేం అటువైపు ఇంక్లైన్డ్ గా లేరా? అటువైపు చూడట్లేదా ఆఫర్ ని? నేషనల్ వైడ్ గా వచ్చే ఒక పదవి పాపం థ్యాంక్స్ టు కవిత. నేనేదో అంటే ఇప్పుడు స్టేట్ అధ్యక్షుడు ఉన్నాను, నాకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తాను, ప్రమోషన్ ఇస్తాను, థ్యాంక్స్. మాకేమొస్తుంది? ఇంత పెద్ద జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉండి అత్యధిక ఏళ్ళు దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉండడం అనేది గొప్ప అవకాశం, అదృష్టం. అలాంటి పార్టీలో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు అవ్వడం నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించుకోలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అవుతానని నేను కోరుకుంది, కలగన్నదల్లా ప్రధాన కార్యదర్శి పీసీసీ కావాలని. కానీ వాళ్ళ భగవంతుడి ఆశ వల్ల ఎమ్మెల్సీ రాష్ట్రానికి అధ్యక్షుడు అయ్యాను. సో గొప్ప భాగ్యము. కాంగ్రెస్ పార్టీ అనేది మాకు ఒక దేవాలయము. అంత గొప్ప పార్టీలో సభ్యుడిగా ఉండడమే ఒక పెద్ద మహాద్భుతం. ఇంకా వేరేది చూడాల్సిన అవసరం ఉంటుంది మాకు. అదే కవిత ఈ మధ్య కాలంలో విపరీతంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో ఒక
కీలకమైనటువంటి ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. గుంపు మేస్త్రికి అక్కడ ఉన్నటువంటి లీడర్లకి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి, అగ్రిమెంట్లు అనేవి ఉన్నాయి. అందులో భాగంగానే ఏదో నాటకాలు ఆడుతున్నారు తప్ప డైవర్షన్స్ వాళ్ళతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వాస్తవిక దూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె గుంపు మేస్త్రిని ఎవరిని అంటుంది, కానీ అలాంటి గుంపు మేస్త్రి కూడా కవిత వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పారు. సో గుంపు ఇప్పుడు ఆ కవిత గారు గుంపు మేస్త్రి వెనక రేవంత్ రెడ్డి ఉందని చెప్తుంది. సార్ ట్రయాంగిల్ ఇది, అన్ని ఒకరొకరు మాట్లాడుకుంటారు. బట్ ఏదున్నా ఇప్పుడు కవిత గారు మా నిజామాబాద్ జిల్లా కోడలు, జాగృతి పార్టీ పెట్టింది, ఇంకా రాజకీయ పార్టీ పెడతారంటే ఆహ్వానిస్తాం. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే అంత క్వాలిటీ రావాలి. క్వాలిటీ లీడర్షిప్ నేనైతే కోరుకునేది క్వాలిటీ లీడర్షిప్ రావాలి. చాలామంది లీడర్లు అవుతాం, కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు చాలామంది లీడర్లు అవుతాం. ప్రజలు కోరుకునే లీడర్షిప్ రావాలి. అదే మండలిలోనే ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అని తప్పులేదు, మనిషికి ఆశ ఉంటే తప్పేమో. మన లీడర్ల గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మీరు ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు, ఆ 10 మంది మాతోనే ఉన్నారు, మా అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అసోసియేట్ అవడానికి పార్టీలో చేరడం తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. ఇవాళ ఎవరు వచ్చిన తర్వాత ఇస్తున్న సంక్షేమము, అభివృద్ధి ప్లస్ ఒక విజనరీ లీడర్గా గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగింది. 5,78,000 కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. ఇవాళ దావోస్కి వెళ్ళారు వారు మూడోసారి. ఎందుకు బయటికి చెప్పలేదు? మూడోసారి ఎట్లా వస్తాయి? మొన్నే కదా పెట్టుబడులన్నీ మనకు వచ్చినాయి. బట్ ఇమ్మీడియట్ గా వాళ్ళే మొన్న గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న వాళ్ళు ఇవాళ దావోస్ లో ఉన్నారు. రావాల్సిన దానికన్నా 4,578,000 కోట్లు వచ్చినాయి కదా మనకి. ఇంకా దావోస్ ముఖ్యమంత్రి గారు ఇంకా దావోస్కి పోవడం కారణం ఎక్స్ప్లోర్ చేయాలని పోయినారు. ఎంత వచ్చిందో శ్రీధర్ బాబు గారు ఏమైనా వస్తే కూడా చెప్తారు. బట్ రావాల్సింది మొన్న గ్లోబల్ సమ్మిట్ మన దగ్గర సమ్మిట్ పెట్టుకుని వచ్చేసింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్లో గెలిచినట్టు ఎమ్మెల్యేలు అక్కడ ఒత్తిడి కారణంగా మేము కూడా మీకు అసోసియేట్ ఉంటాం, మాకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పంచండి అని వారు అభివృద్ధి తీసుకెళ్తా ఉన్నారు. కాన్స్టిట్యూన్సీలకి బీఆర్ఎస్లో ఇవ్వలేకపోతా ఉన్నారు. అక్కడ ఉంటెద్దు పోకళ్ళు, అక్కడ ఉంటే అభివృద్ధి కాదు. ప్రజలు నియోజకవర్గాలకు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం లేకుంటే ఎమ్మెల్యే పరిస్థితి ఎంత దీనంగా ఉంటుంది. పని చేయాలంటే కూడా ప్రభుత్వ సహకారం కావాలి. సో మాకు కూడా అభివృద్ధి జరగాలి, మాకు కూడా సంక్షేమం రావాలి. కాబట్టి ముఖ్యమంత్రితో ఈ ప్రభుత్వం సన్నిహితంగా ఉంటే వస్తాయని మాతో అసోసియేట్ ఉంటా ఉన్నారు. మరి మిగతా 28లో కనీసం ఆ ముగ్గురిని పక్కన పెట్టినప్పటికీ 25 మంది అయినా అలాగే మీతో అసోసియేట్ అవుతున్నారా? వ్యక్తిగతం వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వస్తారు, దూరంగా ఉండాలనుకున్న ఉంటారు. దానిలో కొంతమంది కేసీఆర్ అభిమానులు ఉంటారు, హరీష్ రావు అభిమానులు ఉంటారు, కేటీఆర్ అభిమానులు ఉంటారు, రాకపోవచ్చు. మాకేం అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం మీద ఎందుకని ఇంత ఆందోళన వ్యక్తం అవుతుంది? స్పీకర్ నిర్ణయం చేయాలంటే ఆషామాషి ఏదో కేసీఆర్ చెప్తానో లేక హరీష్ రావు గారు గోల చేస్తున్న చేయడు కదా. స్పీకర్ గారు లెక్కలేసి చూసి ప్రూఫ్లు చూసి అథెంటిసిటీ చూసి టెక్నికల్గా నిజంగా చేరినానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని చూస్తే కదా చేసేది. నిజం ఆధారం లేనప్పుడు ఎలా స్పీకర్ యాక్ట్ చేస్తాడు? బట్ సీఎం కి అండ్ కాంగ్రెస్ పార్టీకి ఒక మౌత్ పీస్ లాగే స్పీకర్ ఉన్నారు, మాకు అవకాశాలు చాలా తప్పు. ప్రసాద్ గారు చాలా స్వామ్యుడు, ఆయన స్వామ్యుడు కాబట్టి మౌత్ పీస్ లాగా అనుకుంటున్నావు. గట్టిగా మందలిస్తారు అనరేమో, అట్లేముండదు. స్పీకర్ అసెంబ్లీలో ఒకసారి స్పీకర్ మీరు చూడండి. స్పీకర్ ప్రసాద్ గారి ఈ 2 ఏళ్ళు టైం చూడండి, చాలా ఎక్కువ సమయం బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకున్న సంఖ్య కన్నా ఎక్కువ సమయం ఇచ్చాడు. ప్రజాస్వామ్యం ఇది, మీరు లెక్కలు తీయండి. అసెంబ్లీలో చాలా ఎక్కువ సమయం టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చాడు, వాళ్ళ సంఖ్య కన్నా ఎక్కువ సమయం ఇచ్చాడు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అని చెప్పినప్పటికీ నిన్నొక వీడియో వైరల్గా తిరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించమని ప్రచార రథంలో తిరిగారు, క్యాంపెయినింగ్ చేశారు అనేది. మరి అసోసియేట్ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న అక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గెలిస్తేనే కదా అభివృద్ధి జరిగేది. సింపుల్ లాజిక్ అది, అందుకే కాంగ్రెస్ గెలిపని చెప్తున్నట్టాడు. ఓకే, బట్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఇప్పటికీ స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్లో ఉన్నా మాతో అసోసియేట్ ఉన్నారు, అభివృద్ధి కోసం కలిసి వస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి చూడండి, అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యేలంతా వచ్చి పనులు తీసుకుంటూ ఉంటారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ మేము కేసీఆర్ లాగా ఇంకోలాగా మా ఎమ్మెల్యే అంటేనే అభివృద్ధి, మా ఎమ్మెల్యేలకే సంక్షేమం ఇస్తామని చెప్పట్లే. బీజేపీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ కౌన్సిల్ రావాల్సిన వాటా ఇస్తూ ఉన్నాం, సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉన్నాం. పబ్లిక్ ఎన్నికన్నారు కదా, అలా గౌరవం కాపాడుతూ ఉన్నాం. సో మీరు ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్, కరాటే మాస్టర్గా ఉన్నారు, ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు. నెక్స్ట్ ఏంటి అంటే పీసీసీ అనేది చాలా పెద్ద పదవి. చాలామంది అని అడిగారు మీరు మంత్రిగా అవుతారన్నది. కాంగ్రెస్
ఆర్గనైజేషన్ సిస్టమ్ తెలిసిన వాళ్ళకి ముఖ్యమంత్రి తర్వాత రెండవ స్థానం పిసిసి. అందుకే నేనే నెంబర్ 2 అన్నారా మీరు? మంత్రిలాగా నాకు ఎస్కాట్లు పైలట్లు ఉండకపోవచ్చు, బట్ పార్టీ పరంగా చూసినప్పుడు ప్రభుత్వం ఉన్న చోట ముఖ్యమంత్రి గారు ప్రథమ స్థానంలో ఉంటే రెండో స్థానంలో పీసీ ప్రెసిడెంట్ గారు ఉంటారు. అంత గొప్ప పదవి ఉన్నప్పుడు నేను ఇంకా మంత్రి పదవి కోరుకోవాల్సిన అవసరం ఉంది నాకు. ఆ ఫీల్ లేదా? ఒకటి మంత్రి అనేది ఉంటుంది కదా. జీవితం చాలా పెద్దది, ఎప్పుడైనా కావచ్చు. ఏముంటుంది దాంట్లో? ఇలా పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం అనేది అందరూ కాలేరు. నేను ఇన్నేళ్ళు పార్టీకి అంటిపెట్టుకున్నాను కాబట్టి నాకు రుచికరమైన పదవి పీసీసీ అధ్యక్ష పదవి. మంత్రి కన్నా ఎక్కువ రుచికరమైన పదవి, ఆస్వాదించే పదవి పీసీసీ పదవి. ఇంతమందిని రోజు కలుస్తూ ఉంటాను, అదొక తృప్తి. రోజు అవైలబుల్ ఉంటాను నేను. బట్ బోల్డ్ అని ఛాలెంజెస్ ఉన్నాయి, టఫ్ టాస్క్లు ఉన్నాయి. ముళ్ళ కిరీటంలో అనిపించట్లేదా? రాజకీయ నాయకుడు అంటేనే ఛాలెంజ్లు ఫేస్ చేయాలి.